నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లడ్డు గురించి. అది ఆ భగవంతుడే చూసుకుంటాడండి. తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా దేవుడే వేస్తాడు. అది ఆయన శిక్ష వేసేదాకా మనం ఎదురు చూడాల్సిందే. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఆ వెంకన్న స్వామి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి రూల్స్ పెట్టారు. ఇంతకుముందు ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఈ రూల్స్ ఏమి లేవు, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అర్చకులు అందరూ కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి వస్తే మేము దర్శనం ఇవ్వకుండా వెనక్కి పంపిస్తాం అన్నారు. ఈ అర్చకులు ఏంటంటే అధికారులు ఎవరుంటే వాళ్ళు శంఖనాకటం అవి వాళ్ళకి అలవాటు, నో డౌట్. అలా భజన చేయటం అలవాటు. ఈ అర్చకులు ఏమి పైనుంచి ఊడి పడలేదండి. వాళ్ళు మనలాగా సామాన్య మనుషులే. కేవలం అక్కడ స్వామి భక్తి పేరు మీద ఎంతోమంది ఎన్నో రూపాయలుగా డబ్బులు దోచేసే అర్చకులే ఎక్కువ. వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రతిరోజు స్వామివారికి సేవలు ఉండగట్టే వాళ్ళకి మనం విలువ ఇస్తాం. చాలామంది వివిఐపీలు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ లెటర్స్ దర్శనానికి ఇచ్చి వాళ్ళ తాలూకు తెలిసిన వాళ్ళకి పంపిస్తారండి. మినిస్టర్లు అవని ఎవరవని, చీఫ్ మినిస్టర్ అవని సంవత్సరానికి ఒకసారి దర్శనాన్ని పెట్టాలండి. L1 L2 దర్శనం సామాన్యులకు ఎందుకు అవరండి? ఇంత టెక్నాలజీ పెరిగింది, ఎంత ఆనందపడతారండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కువ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? సామాన్యమైన భక్తుల నుంచి వస్తాయండి. వాళ్ళకి విలువ ఉండండి, ఇవ్వరండి. వీళ్ళు వచ్చిన వెంటనే పాపం వాళ్ళు గంటలు లైన్లో ఆపేస్తారు. ఏంటి వీళ్ళేం తప్పు చేశారండి? చాలా గుళ్ళల్లో డబ్బులు లేనిదే డబ్బులు ఇచ్చామనుకోండి, వాడు దర్శనానికి పంపించేస్తారు దొంగచాటుగా. ఇంకా దేవుడు ఎక్కడున్నాడండి? ఎవడి ఇల్లు ఆడు స్వర్గం అనుకుని చక్కగా మీకు తోచింది ఇంట్లో పూజ చేసుకుంటే చాలండి. ఏ గుడికి వెళ్ళండి, కరప్షన్ లేదా చెప్పండి. నా వ్యక్తిగత నిర్ణయం, ఎంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళకైనా సరే సంవత్సరానికి ఒకసారి, ఎందుకంటే చాలు. ప్రతి నెల వెళ్ళిపోయారు చాలామంది ఉన్నారండి. వెళ్ళిపోవటం, వాళ్ళు చేసిన పాపపు సొమ్ములు ఆ హుండీలో వేయటం, స్వామి నన్ను కరుణించు, క్షమించు అంటాం. ఇది పరిపాటు అయిపోయింది. ఇవి ఖచ్చితంగా మారాలండి. దయచేసి సామాన్యమైన భక్తులకు కూడా L1 L2 దర్శనం కల్పించాలని, స్వామివారి దగ్గర చూపించాలని కోరుకుంటానండి. ఈ పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రం సంవత్సరానికే వివిఐపి దర్శనం, వాళ్ళు ఇచ్చే ఈ పాసులు గిచ్చులు కూడా అసలు యాక్సెప్ట్ చేయకూడదు, నో డౌట్. ఈ ఒక్క రూల్ పెట్టండి. ప్లస్ అదిను మొన్న చిన్నజీయర్ స్వామి ఏబిఎన్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రాధాకృష్ణ గారు అడిగిన దానికి, ఈరోజు ఆయన దర్శనానికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే అదేదో అపవిత్రత అయిపోయినట్టు ఆయన ఏవో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పారండి. చిన్నజీయర్ స్వామి వారు టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ స్వాములకు ఎందుకంటే అన్నన్ని వేల ఎకరాలు అవసరమా అండి స్థలాలు వాళ్ళ ఆశ్రమానికి? ఏం చేస్తారండి? ఆయన కాళ్ళు పట్టుకుని దండం పెడితే 50,000 అంటే తెలుసా అండి ఎవరికైనా? చిన్నజీయర్ స్వామి గారి కాళ్ళకి దండం పెడితే 50,000. ఒక సామాన్య భక్తులు వెళ్తే కుక్కను చూసినట్టు చూస్తాడు ఆయన. జనాలు ఫస్ట్ పిచ్చి వెదవలండి. ఈ బయట స్వామీజీలని వాళ్ళని నమ్మటం మానేయండి. స్వామీజీలు 100కి 100 మంది మహానుభావులు. ఎవరంటే కంచి పీఠాధిపతి గారు మహానుభావులు కొంతమంది ఉన్నారు. 100కి 99% డబ్బులే. దొంగచాటుగా డబ్బులు సంపాదించే స్వామీజీలేనండి. ఉదాహరణకి స్వరూపానంద గారి ఆశ్రమం విశాఖపట్నం. ఆయన డాబా గార్డెన్స్లో ఒక పుస్తకాల షాప్ నడిపేవారు, అందులో పనిచేసేవారు. ఈరోజు ఆయన ఆశ్రమం కొన్ని కోట్లకు అధిపతి. జనాలు ఒక వీక్నెస్ని క్యాష్ చేసుకుంటారు ఈ స్వామీజీలు. దొంగ స్వామీజీలు అందరూ, నో డౌట్, అందులో 1% తప్పించి. వీళ్ళకి ఇంతంత ఆశ్రమాలు అవసరం అండి చెప్పండి? వీళ్ళు అంటే హిందూ ధర్మాన్ని కాపాడతారంట. అసలు హిందూ ధర్మం అంటే ఫస్ట్ తెలుసా అండి? కులం మతం కాదండి. కులం మతం గురించి మాట్లాడేవాళ్ళు నా దృష్టిలో ప్రపంచంలో అతి నీతి నికృష్టమైన జంతువు ఏమైనా ఉంటే దాంతో కూడా పోదు, అంత నీచ నికృష్టులు అండి. మనకి మనం ఏర్పరచుకుని కులాల గురించి మతాలను కొట్టుకు చేస్తున్నాం. నీ మనసు మంచిదయ్యి నీకు రూపాయి కలిగిందంటే ఆకలితో ఉన్నోడికి పెడతామేనండి నిజమైన హిందూ ధర్మం, నిజమైన మానవత్వం. వాళ్ళు మనుషులండి. రాజకీయ నాయకులు వచ్చి దేవుడి గురించి మాట్లాడే అర్హత ఏ రాజకీయ నాయకుడికి లేదండి.
నో డౌట్. అందులో ఏ రాజకీయ నాయకులు లేదు. మనం ఈరోజు తప్పు చేసేస్తాం, రేపు ఎప్పుడో శిక్షిస్తాడు దేవుడు. అదేమో అంతే. భయం, దేవుడు అంటే భయం. కానీ తప్పులు చేయడం మానేస్తారండి. అందరు రాజకీయ నాయకులు వాళ్ళ గుండె మీద చేసుకుని నేను నీతి నిజాయితీ పరుడిని అని చెప్పి, అంటే ఒక్క రాజకీయ నాయకుడు ఉండడండి. ఖచ్చితంగా చెప్తున్నాను. హిందూ మతాన్ని పెట్టి మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని పార్టీలు రన్ చేసే యాదవులు చాలామంది ఉన్నారు. వీళ్ళెవరూ హిందూ మతాన్ని ఉద్ధరించేవాడు కాదు. హిందుత్వం అంటే ఎదుటివాడిని ప్రేమించి వాడి నుంచి ప్రేమించబడి, ఎవరికైనా బాధ ఉంటే నీకు శక్తి కలిగితే ఆ బాధను పూర్తిగా చేయకర్లా, ఒక మానవతా దృక్పథంతో ఆదుకోవడమేనండి సాటి మనిషిని. ఈ రోజుల్లో అలాంటి మనుషులు లేరండి. ఎవరి స్వార్థం వాళ్ళదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఎప్పుడు కూడా అన్యాయం జరగలేదండి. అందరూ కూడా నిప్పులండి అక్కడ. చెప్పండి, దర్శనానికి వెళ్తే కింద నుంచి పైదాకా అంతా వ్యాపారమే. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపారమే జరుగుతుంది. డబ్బులు పెడితే బ్రోకర్లు రూమ్స్ ఇస్తారు, ఆన్లైన్లో టికెట్ని మోసం చేస్తారు. ఇంత టెక్నాలజీ పెరిగి దీనికి అధికారుల పాత్ర ఉంటేనే కదండి మోసం. ఒకడు మోసం చేస్తానంటే అందులో పనిచేసేవాడు సహాయ సహకారం లేకపోతే ఎలా మోసం చేస్తాడండి? ముందర ఎదవల్ని పక్కన పెడితే చేత కాదు. హిందూ ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఓడు ఎదవే నా దృష్టిలో. హిందూ మతం అనేది మనసులో ఉండాలి. అది లేనివాడు ప్రతి ఓడు ఎదవే. గుడి మెట్లు కడిగేసి లేకపోతే గుళ్ళకి బొట్లు పెట్టేసి వాళ్ళందరూ గొప్పోడు కాదండి. దయచేసి దేవుని మాత్రం రాజకీయాల్లోకి తీసుకురాకండి. ప్రతి రాజకీయ నాయకుడికి చేతులెత్తి మొక్కుతున్నానండి. మీకు ఎదుటి వ్యక్తి మీద పడకపోతే మీరు తిట్టుకోండి, నిందలు వేసుకోండి. మీరు ఈ జీవితంలో మారరు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసి అవి చేసి ఇవి చేసి ఇప్పుడు విజయవాడ వరదల గురించి మర్చిపోయారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మర్చిపోయారు, ఇంకా అన్నిటి గురించి మర్చిపోయారు. మెడికల్ సీట్స్ మనకి అదనంగా వచ్చిన దాన్ని వద్దని చెప్పి లెటర్ పెట్టి అన్నీ మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఇది ఇక్కడ ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ పిచ్చి. దాని మీద ఒక వేసిన వెంటనే టాపిక్ డైవర్షన్, పొలిటికల్ డైరెక్షన్గా మారిపోయి ఉంది. దయచేసి పెద్దలు విజ్ఞులు అందరూ అర్థం చేసుకుంటారు. మీరు మాట్లాడే మాటలు ఎంత తప్పులుంటే క్షమించండి. మీ సామాన్యుడు పాండురంగారావు.